ఓం శాంతి. मुरली डेट 21/10/25। मीठे बच्चे, सवेरे सवेरे उठ बाबा से मीठे मीठे बातें करो। विचार सागर मंथन करने के लिए सवेरे का टाइम बहुत अच्छा है। మధురమైన పిల్లలు ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి. ఇంకా విచారసాగర మంతన చేయడం కోసం ఉదయం టైం చాలా మంచిది అంటున్నారు బాబా. ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడండి. విచారసాగర మంతన చేయడం కోసం ఉదయం సమయం చాలా బాగుంటుంది. ప్రశ్న, भक्त की भगवान को सर्वशक्तिमान कहती है और तुम बच्चे भी, लेकिन दोनों में अंतर क्या है? భక్తులు కూడా భగవంతుణ్ణి సర్వశక్తివంతుడు అని అంటారు, పిల్లలైన మీరు కూడా అంటారు, కానీ ఇద్దరిలో ఉన్న తేడా ఏంటి? భక్తులనేది కూడా అదే, మీరు కూడా బాబా సర్వశక్తివంతుడు అని భావిస్తారు కదా, ఏంటి డిఫరెంట్? उत्तर, और कहते भगवान तो जो चाहे वो कर सकता है, सब कुछ उनके हाथ में है। लेकिन तुम जानते हो बाबा ने कहा है मैं भी ड्रामा के बंधन में हूँ। ड्रामा सर्वशक्तिवान है। बाप को सर्वशक्तिमान इसीलिए कहा जाता है क्योंकि उनके पास सर्वों का सद्गति देने की शक्ति है। ऐसा राज्य स्थापन करता जिसे कभी कोई छीन नहीं सकता। జవాబు, భక్తులు ఏమంటారు అంటే భగవంతుడు ఏది కావాలనుకుంటే అది చేయగలరు అని, అంత వారి చేతుల్లోనే ఉంటుంది అని. కానీ పిల్లలైన మీకు తెలుసు, బాబా కూడా డ్రామా అనే బంధనలో బంధించబడి ఉన్నారు. అంటే డ్రామా సర్వశక్తివంతమైనది, బాబాని కూడా సర్వశక్తివంతుడు అని అంటారు. ఎందుకు అంటే బాబా సర్వుల సద్గతి చేస్తున్నారు. ఈ పాత్ర బాబాది ప్రత్యేకమైనది కాబట్టి ఆ శక్తి కేవలం బాబాలోనే ఉంది. ఇంకా ఎలాంటి రాజ్యస్థాపన చేస్తున్నారు అంటే అది ఎవ్వరూ మన నుండి దోచుకోలేరు. అలాంటి రాజ్య ప్రాప్తినిస్తున్నారు బాబా స్థాపన చేసి. అందుకు భక్తులు మరియు మీరు కూడా భగవంతుడు బాబా సర్వశక్తివంతుడు అని చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి. కిస్నే కహా ఓం శాంతి అని ఎవరన్నారు? బాప్నే, బాబా కదా. ఫిర్ ఓం శాంతి ఇది ఎవరు చెప్పారు? దాదానే. దాదా కూడా ఓం శాంతి అని తెలియచేశారు. अब तुम बच्चों ने ये पहचाना है ऊंचे ते ऊंच की महिमा तो बहुत भारी है, कहते हैं सर्वशक्तिमान है तो क्या नहीं कर सकते. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా పరిచయం తెలుసుకున్నారు. వారిది ఉన్నతోన్నతమైనటువంటి మహిమ, చాలా అద్భుతమైనది. అయితే సర్వశక్తివంతుడు అని అంటారు, మరి వారు ఏం చేయలేరు? అన్నీ చేయగలరు. అబ్ ఏ శక్తి क्या है? भक्ति मार्ग वाले तो सर्वशक्तिमान का अर्थ बहुत भारी निकलते होंगे. అయితే ఇప్పుడు వారిలో ఉన్న ఆ శక్తి ఏంటి అనేది మీకు తెలుసు, కానీ భక్తి మార్గం వారు సర్వశక్తివంతుడు అనేటటువంటి అర్థం ఏదైతే ఉందో అది రకరకాలుగా భావిస్తారు. बाप कहते हैं ड्रामा अनुसार सब कुछ होता है, मैं कुछ भी करता नहीं हूँ, मैं भी ड्रामा के बंधन में है. బాబా చెప్తున్నారు డ్రామా అనుసారంగా అంతా జరిగిపోతూ ఉంటుంది, నేనేమీ చెయ్యను, నేను కూడా డ్రామా అనే బంధంలో బంధించబడి ఉన్నాను అంటున్నారు. సిర్ఫ్ తుమ్ బాప్ కో యాద్ కర్నే సే సర్వశక్తిమాన్ బన్ జాతే హో. అయితే కేవలం పిల్లలైన మీరు బాబాని స్మృతి చేసి సర్వశక్తివంతులుగా అయిపోతున్నారు. పవిత్ర బన్నే సే సతో ప్రధాన్ సే तमो प्रधान से सतो प्रधान बन जाते हो. बाप सर्वशक्तिमान है, उसको क्या बोलते हैं?
भक्ति मार्ग में भी ऐसा बोलते हैं, सिखलाना होता है बच्चे मुझे याद करो तो विकर्म विनाश हो जाएंगे, फिर सर्वशक्तिमान बनकर విశ్వ पर రాజ్ కరెంగే. బాబా చెప్తున్నారనమాట విశేషంగా, ఇక్కడ పిల్లలైన మీరు పవిత్రంగా తయారై తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతున్నారు. బాబా సర్వశక్తివంతుడు, వారికి ఏమీ నేర్పించే అవసరం లేదు. ప్రత్యేకమైన పాత్ర బాబాది మనల్ని పవిత్రంగా తయారు చేయడం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు గనుక నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి, మీరు మాస్టర్ సర్వశక్తివంతులై ఈ విశ్వం పైన రాజ్యం చేస్తారు అంటున్నారు బాబా. శక్తి అనేదైతే బాబాలో ఉంది. ఒకవేళ మీలో శక్తి నిండకపోతే రాజ్యం ఎలా చేస్తారు? ఆ శక్తి లభించేది యోగం ద్వారా అంటున్నారు బాబా. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని ప్రఖ్యాతి కూడా అయి ఉంది కదా. तुम बच्चे नंबर वार याद कर और खुशी में आती है, तुम जानते हो हम आत्मयं बाप को याद करने से विश्व पर राज प्राप्त कर सकते हैं. పిల్లలైన మీరు నెంబర్ వారీగా స్మృతి చేసి ఖుషీని పొందుతారు కదా. మీకు తెలుసు బాబా ఇక్కడ మనకి జ్ఞానం తెలియచేస్తున్నారు. మనం బాబాని స్మృతి చేయడం ద్వారా ఈ విశ్వం పైన రాజ్యం అనేది ప్రాప్తిస్తుంది అని. కోయికి తాకత్ నహీ జో చీన్ సకే. అయితే బాబా నుండి పొందిన ఆ ప్రాప్తి ఏదైతే ఉందో, రాజ్య ప్రాప్తి, ఎవ్వరిలో కూడా శక్తి లేదు మన నుండి దోచుకోవడానికి. ఊంచేతే ఊంచ్ బాప్కి మహిమ సబ్ కర్తే హే పరంతు సమస్తే కుచ్ నహీ. భలే అందరూ భక్తి మార్గంలో కూడా బాబా మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. ऐसे भी मनुष्य नहीं जिसको ये पता नहीं ये नाटक है. अगर समझते होंगे कि नाटक है तो शुरू से अंत तक वो याद आना चाहिए ना, नहीं तो नाटक कहना रॉन्ग हो जाता है. అయితే ఇలాంటి మనుషులు ఒక్కరు కూడా లేరు ఇది జగన్ నాటకము అని తెలియని వారు. తెలుసు భలే, కానీ ఆది నుండి అంత్యం వరకు ఇది బుద్ధిలో ఉండదు ఈ నాలెడ్జ్ లేని కారణంగా అంటున్నారు బాబా. దీన్ని నాటకము అని నామమాత్రంగా అంటూ ఉంటారు. అయితే ఈ నాటకంలో పిల్లలైన మీరందరూ కూడా పాత్రలు అభినయిస్తూ ఉన్నారు. ఆ నాటకంలో కూడా ఆది మధ్య అంత్యం అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది పాత్రధారులకి తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ పాత్రధారులు అయి ఉండి కూడా ఏం తెలియదు అంటున్నారు బాబా. ఏబీ कहती है हम ऊपर से आती है तब तो वृद्धि होती रहती है ना, సత్యుగ్ మే తో తోడే మనుష్యతే. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, పైనుండి వచ్చి ఇక్కడ పాత్రలు అభినయిస్తూ ఉంటాం, ఒకరు ఒకరు యాడ్ అవుతూ ఇక్కడ జనసంఖ్య అనేది పెరుగుతుంది అంటున్నారు బాబా. కానీ ప్రారంభంలో చాలా తక్కువ మంది ఉంటారు, సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. इतनी सब आत्माएं कहाँ से आई, ये कोई समझते नहीं कि ये अनादि बना बनाया अविनाशी డ్రామా है. ఎంతమంది ఆత్మలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్వరు తెలుసుకోరు. ఇది అద్భుతమైనటువంటి నాటకం, తయారు చేసి చేయబడి ఉన్న అవినాశీ డ్రామా, जो आदि से अंत तक रिपीट होता रहता है. तुम बायोस्कोप शुरू से अंत तक देखो, फिर दोबारा रिपीट करके अगर देखेंगे तो चक्र जरूर उबहुम रिपीट होगा, जरा भी फर्क नहीं होगा. బాబా చెప్తున్నారనమాట, మీరు ఏదైనా ఒక సినిమా ప్రారంభం నుండి లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ అది రిపీట్ చేస్తే అదే వస్తుంది కదా. ఏదైతే ఆల్రెడీ చూసామో అదే వస్తుంది, సేమ్, మారిపోదు కదా అంటున్నారు బాబా. అలాగే ఈ అనంతమైన డ్రామా చక్రం కూడా రిపిటేషన్ అవుతూ ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. బాప్ మీటే మీటే బచ్చోం కో कैसे बड़ समझाते हैं, कितना मीठा बाप है बाबा, आप कितने मीठे हो बाबा, बस अभी तो हम चलते हैं अपने सुखधाम में. పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా బాబా ఎంత మధురాతి మధురమైన వారు, కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా యోగంలో బాబాతో ఆత్మీక సంభాషణ చేస్తారు. బాబా మీరైతే ఎంత మధురమైన వారు, బాబా మీరు లభించారు మాకు చాలు, మేము ఇంకా నడుస్తూ ఉంటాము, మీ నుండి సుఖధామం యొక్క ప్రాప్తి పొందుతాము అని. అభి ఏ మాలూం పడా హై కి ఆత్మ పావన్ బన్ జాయేంగే
తో దూద్ బి వహా పావన్ మిలేగా. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆత్మ పావనంగా అయిపోతుందో అక్కడ పాలు కూడా పావనమైనవే లభిస్తాయంట. ఇక్కడ ఆత్మ పావనంగా లేదు కాబట్టి కల్తీ పాలు అంటున్నారు బాబా. శుద్ధత అనేది లేదు కదా ఏ వస్తువులోనూ. श्रेष्ठाचारी माताएं बहुत मीठी होती है, समय पर बच्चों को आपे ही दूध पिलाती है. అక్కడ దేవతలకి జన్మనిచ్చే మాతలు ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా మధురంగా ఉంటారు. సమయం అనుసారంగా తమ పిల్లలకి పాలు తాగిస్తూ ఉంటారు. बच्चे को रोने की दरकार नहीं होती. ऐसे ऐसे ఏ బి విచార సాగర మంతన్ కర్నా హోతా హే. అక్కడ పిల్లలు ఏడ్చే అవసరం ఉండదంటే ఇక్కడ చూడండి. ఉమ్, టైంకి ఒకవేళ అటు ఇటు అయితే పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తారు పాల కోసం. అక్కడ అలా ఉండదు. కనీసం ఆకలేసి పాలు కోసం కూడా పిల్లలు ఏడవరు అంటున్నారు బాబా. సుబహ్ కో బాబా సే బాతేం కర్నే సే బడా మజా ఆతా హే. ఇవన్నీ కూడా మీరు విచార సాగర మంతన చేయవలసిన విషయాలు అంటున్నారు బాబా. ఉదయం ఉదయమే కూర్చొని ఒకవేళ బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తే చాలా మజా వస్తుంది, ఆనందం కలుగుతుంది అంటున్నారు బాబా. ఆప్ కితనీ అచ్చీ యుక్తి బతాతే హో శ్రేష్టాచారి రాజ్య స్థాపన కర్నేకి. ఉమ్, మీరంటారు కదా బాబా, మీరైతే ఎంత మంచి యుక్తులు తెలియచేస్తున్నారు శ్రేష్టాచారి రాజ్య స్థాపన కోసము అని. ఫిర్ హమ్ శ్రేష్టాచారి మాతాओं की गोद में जाएंगे. ఎక్కడ బాబా వారిగా అయి ఉన్నాము, మళ్ళీ సతయుగంలో శ్రేష్టాచారి మాతల ఒడిలోకి వెళ్ళి జన్మ తీసుకుంటాం. అనేక్ బార్ హమ్ హీ ఉస్ నయీ సృష్టి మే గయే హే. అనేక సార్లు మనం ఆ కొత్త సృష్టిలోకి వెళ్ళాం, కొత్త ఏమీ కాదు. అభి హమారే ఖుషీ కే దిన్ ఆతే హే. మళ్ళీ మన సుఖపు రోజులు, సంతోషం యొక్క రోజులు రాబోతున్నాయి. ఏ खुशी की खुराक है, इसीलिए गायन भी है. अतीन्द्रिय सुख पूछना है तो गोप गोपियों से पूछा. अब हमको बेहद का बाप मिला है, हमको फिर से स्वर्ग का मालिक श्रेष्ठाचारी बनाते हैं. అయితే మీకు ఇక్కడ సుఖం యొక్క ప్రాప్తి ఎంతగా లభిస్తుందో చూడండి అంటున్నారు బాబా. ఈ ఖుషి అనే ఔషధం ఏదైతే ఉందో అది తింటూ ఉండాలి. దీనికోసమే గాయనం ఉంది ఏంటి అంటే అతీంద్రియ సుఖం కోసం అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి అని. మరి ఆ గోప గోపికలు ఎవరు? పిల్లలైనా మీరే కదా. మాకు ఎలాంటి ప్రాప్తి లభిస్తుంది అనే సంతోషమైతే సదా ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే మనం మళ్ళీ స్వర్గానికి మాలికలుగా అవుతున్నాం, శ్రేష్టాచారులుగా తయారవుతున్నాం. కల్ప కల్ప హం అప్నా రాజ్య భాగ్య లేతీ హే. కల్పకల్పము మనం మన రాజ్య భాగ్యాన్ని పొందుతున్నాం. హార్ కాతే హే ఫిర్ జీత్ పాతే హే. భలే మళ్ళీ ఓడిపోతాము, ద్వాపర యుగం నుండి ఓడిపోవడం ప్రారంభమవుతుంది. మళ్ళీ బాబా వచ్చి ఇప్పుడు విజయాన్ని ప్రాప్తింపచేస్తున్నారు. अभी बाप को याद करने से ही रावण पर जीत पानी है, फिर हम पावन बन जाएंगे. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తే రావణుడి పైన విజయం పొందుతారు, మళ్ళీ మీరు పావనంగా అయిపోతారు. वहाँ लड़ाई दुख आदि का नाम नहीं, कोई कच्चा नहीं. भक्ति मार्ग में जन्म जन्मांतर कितना खर्च किया है, कितना धक्के खाए हैं, कितने गुरु किए हैं. अब फिर आधा कल हम कोई गुरु नहीं करेंगे. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీ భక్తి అనేది పూర్తవుతుందో ఇక దుఃఖము, యుద్ధాలు, పోట్లాటలు ఏమీ ఉండవు అంటున్నారు. ఎలాంటి ఖర్చులు ఉండవు. కానీ భక్తి మార్గంలో చూడండి, జన్మ జన్మాంతరాలు ఎంతో ఖర్చు చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఎంతో మంది గురుగోషాయిల దగ్గరికి వెళ్తూ వచ్చారు, అలసిపోయారు అంటున్నారు బాబా. ఇంకా అర్ధకల్పం ఏ గురువుల యొక్క అవసరము మీకు లేదు. శాంతిదాం సుఖదాం జాయింగే. बाप कहते हैं तुम सुखदाम के राही हो ना, अब दुखदाम से सुखदाम में जाना है. శాంతిధామం మరియు సుఖధామం వెళ్తామన్నమాట. పిల్లలైన మీకు బాబా కూడా తెలియచేస్తున్నారు, మీరు సుఖధామం యొక్క యాత్రికులు కదా, ఈ దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు. वाह हमारा बाबा कैसे हमको पढ़ा रही है, हमारा यादगार भी यहाँ है.
ఓహో! మన అద్భుతమైన తండ్రి ఎలా మనల్ని చదివిస్తున్నారు. మన స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడే ఉన్నాయి మధుబన్‌లో. ये तो बड़ा वंडर है। इस दिलवाड़ा मंदिर की तो अपरंपार महिमा है। अभी हम जाएंगे, सीखते हैं। उसका यादगार तो जरूर बनेगा ना. ఎలా కూర్చొని మనల్ని చదివిస్తున్నారు బాబా. ఇది చాలా అద్భుతమైన విషయం. ఆ దిల్వాడా మందిర్ ఏదైతే ఉందో అది ఇక్కడే తయారు చేయబడి ఉంది. అపారమైన మహిమ దీనికే ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీరు కూర్చొని రాజయోగం చేస్తున్నారు. అక్కడ కూడా తపస్వి మూర్తుల్నే చూపించారనమాట దిల్వాడా మందిర్లో. మరి మీరు చేసిన ఆ తపస్సుకు ప్రతిఫలం యాద్గార్గా మీ యొక్క స్మృతి చిహ్నంగా మందిరం తయారు చేశారు అంటున్నారు బాబా. ఇది మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ అవుతూ ఉంటుంది. ఈ ఒక్కసారికి కాదు, ప్రతి కల్పకల్పము ఇలా తయారవుతూనే ఉంటుంది అంటున్నారు. బాబా మమ్మ और बच्चे बैठे हैं, नीचे योग सीख रही है, ऊपर में स्वर्ग की రాజాయి है. ఇక్కడ బాబా మమ్మ పిల్లలు కూర్చొని ఉన్నారు, కింద యోగం నేర్చుకుంటున్నారు. అంటే తపస్వి మూర్తులై కూర్చొని మళ్ళీ పైకి ఉన్నత అవస్థలోకి వెళ్ళి స్వర్గం యొక్క రాజ్య ప్రాప్తి పొందుతున్నారు అంటున్నారు బాబా. जाड़ में भी कितना क्लियर है. बाबा ने कैसे साक्षात्कार कराए, फिर चित्र बैठ बनवाए हैं. కల్పవృక్షం యొక్క చిత్రంలో చాలా క్లియర్గా ఉన్నాయి ఈ విషయాలు. తపస్సు చేస్తున్నట్లు, మళ్ళీ ఉన్నతమైన ప్రాప్తి పొందినట్లు. అంటే బాబాకు సాక్షాత్కారాలు చేయించడం జరిగింది, దాని అనుసారంగా చిత్రాలు తయారయ్యాయి అంటున్నారు బాబా. बाबा ने ही साक्षात्कार कराया और फिर करेक्शन भी किया. అంటే ఎవరైతే తయారు చేసేవారు ఉన్నారో వారికి సాక్షాత్కారం చేయించడం శివ్ బాబా. బ్రహ్మ బాబాకి ప్రారంభంలో ఎలా అయితే సాక్షాత్కారాలు జరిగాయో అలా తయారు చేసే పిల్లలకి కూడా సాక్షాత్కారాలు జరుగుతూ ఉండే. ఎలా తయారు చేయాలి అని. ఒకవేళ అందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే అవి కూడా చెప్పేవారనమాట బాబా. కరెక్షన్ జరుగుతూ ఉండేది అంటున్నారు. कितना वंडर है, सारी नई नॉलेज है ना, किसको भी ఏ నాలెడ్జ్ పతా नहीं है. ఎంత అద్భుతం, ఇదంతా కొత్త జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. బాప్ హీ బయట సమझाते हैं. మనుష్ కితనా తమో ప్రధాన్ బన్ జాతీ హే. బాబా కూర్చొని ఇక్కడ అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఎంత తమో ప్రధానంగా అయిపోయారు మనుషులు. मानव सृष्टि बढ़ती जाती है, భక్తి भी వృద్ధి को पाते पाते తమో ప్రధాన్ बनते जाती है. ఇక్కడ మానవ సృష్టి పెరుగుతూ ఉంటుందన్నమాట. భక్తి మార్గం కూడా చూడండి ఇంకా పెరిగిపోతుంది రోజు రోజుకి భక్తి. అది పెరుగుతూ పెరుగుతూ తమో ప్రధాన అవస్థకి వచ్చేస్తుంది అంటున్నారు బాబా. యహా అబ్ తుమ్ क्या बनना है, सतो प्रधान. सतो प्रधान बनने का पुरुषार्थ करते हो. గీతా మే బి అక్షర్ హే మన్మనాభవ్. ఇక్కడ మీరు సతో ప్రధానంగా అవ్వాలి, దానికోసం పురుషార్థం చేస్తున్నారు. గీతలో కూడా మన్మనాభవ అనేది ఉంది కదా. సిర్ఫ్ ఏ నహీ జాన్తే హే కి భగవాన్ కౌన్ హే. अब तुम बच्चों को सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना है कि मनुष्यों को भगवान का परिचय कैसे दे. అయితే మనుషులకి చూడండి ఏం తెలియదు పాపం. భలే భక్తి ఉదయమే లేచి కూర్చొని చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ పిల్లలకి కూడా బాబా తెలియచేస్తున్నారు. మీరు విచార సాగర మంతన ఉదయమే చేస్తే చాలా బాగుంటుంది అంటున్నారు బాబా. భక్తులకి భగవంతుని పరిచయం ఎలా ఇవ్వాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉండాలి. భక్తి మే బి మనుష్ సవేరే సవేరే ఉట్కర్ కోటి మే బైట్ భక్తి కర్తే హేనా. భక్తులు చూడండి భగవంతుణ్ణి పూజించడానికి ఏం చేస్తారు, ఉదయమే కూర్చొని తమ దేవుడు గది ఉంటుంది కదా, అక్కడ కూర్చొని భక్తి చేస్తూ ఉంటారు. ఓబి విచారసాగర మంతన్ హువానా, అది కూడా విచారసాగర మంతన అయ్యింది కదా అంటున్నారు బాబా. అభి తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర మిల్తా హే, బాప్ తీసరా నేత్ర దేనేకి కదా సునాతే హే. ఇక్కడ బాబా పిల్లలకు జ్ఞానం అనే మూడో నేత్రం ఇస్తున్నారనమాట. దీని ద్వారా మీ ఆత్మరూపీ నేత్రం తెరవబడుతుంది అంటున్నారు. దీన్ని తీసరీ కథ అని కూడా చెప్తారు. తీసరీ కథ, అమర్ కథ, సత్యనారాయణ కి కథ भी मशहूर है ना. सुनाने वाला एक के बाप है जो फिर भक्ति मार्ग में चलती है.
అంటే ఈ కథలన్నీ వినిపించేది ఒక్క బాబాయే. మళ్ళీ భక్తి మార్గంలో కూడా అవి ఫేమస్ అయిపోతాయి అంటున్నారు బాబా. ज्ञान से तुम बच्चे साल्वेंट बनते हो इसीलिए దేవతాओं को పదమాపతి कहते हैं. ఈ జ్ఞానంతో పిల్లలైన మీరు చూడండి ఎంత ఉన్నతమైన వారిగా అయిపోతున్నారు, రక్షక దళాలుగా అయిపోతున్నారు. అందుకే కదా దేవతల యొక్క అడుగడుగులో పదమాలు చూపించారు. పదమాపతులుగా మీరే తయారవుతున్నారు అంటున్నారు బాబా. देवताएं बहुत धनवान पद्मापति बनते हैं. कलयुग को भी देखो और सतयुग को भी देखो, रात दिन का फर्क है. దేవతలు ఎంతో ధనవంతులు, పదమాపతులు, సంపన్నవంతులుగా ఉంటారు. ఇక్కడ చేసిన పురుషార్థాన్ని బట్టే అంటున్నారు బాబా. కలియుగాన్ని చూడండి, సతయుగాన్ని చూడండి, ఎంత తేడా, రాత్రికి పగలికి ఉన్నంత తేడా. సారీ దునియాకి సఫాయి హోనే మే టైం లగ్తా హై. మొత్తం ప్రపంచం యొక్క శుభ్రం అవ్వాలి అంటే టైం పడుతుంది కదా. ఏ బేహద్ కి దునియా హే, భారత్ హే హి అవినాశీ ఖండ్. అయితే బాబా చెప్తున్నారనమాట, ఇది అనంతమైనటువంటి డ్రామా. ఈ డ్రామాలో పిల్లలైన మీరు అద్భుతమైన పాత్రధారులు. అర్ధకల్పం మీరు ఎంతో సుఖీలుగా ఉండేవారు, సతయుగంలో రాజ్యం చేసేవారు. మిగిలిన అర్ధకల్పం దుఃఖితులుగా అయిపోయారు. ఇక్కడ నో రాజ్యం అంటున్నారు బాబా. ఉమ్, మాయకి వశమై ఉన్నారు అన్నమాట. ఇది అనంతమైన ప్రపంచం. భారత్ హై హి అవినాశీ ఖండ్. एक कभी प्रायलोप होता नहीं, एक ही खंड रहता है ఆదా కల్ప్. భారతదేశం అవినాశీ ఖండం, ఎప్పుడు ప్రాయలోపమైపోవడం, మాయమైపోవడం అనేది జరగదు. ఈ ఒక్క ఖండం మాత్రమే అర్ధకల్పం ఉంటుంది అంటున్నారు బాబా, ఇతర ఖండాలు లేకుండా. फिर और खंड इमर्ज होंगे नंबर वार. तुम बच्चों को कितना ज्ञान मिलता है. తర్వాత తర్వాత మిగిలిన ఒకటి ఒకటి యాడ్ అవుతూ వస్తాయన్నమాట. పిల్లలైన మీరు ఎంత జ్ఞానం పొందుతున్నారు కదా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా. బోలో ఓరల్ హిస్టరీ జాగ్రఫీ కైసే చక్ర లగాతీ హే. ఆఖరి సంజో, ఎవరికైనా చెప్పండి ఈ సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికం ఎలా ఈ చక్రం తిరుగుతుంది వచ్చి అర్థం చేసుకోండి అని. ప్రాచీన ఋషి మునియోం కా కితనా మాన్ హే. ప్రాచీన ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత మహత్వం ఉంటుంది. పరంతు ఓబి సృష్టికే ఆది మధ్య అందుకో నహీ జాన్తే. కానీ వారు కూడా యథార్థంగా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం ఏదైతే ఉందో అది తెలీదు యథార్థంగా అంటున్నారు. ఓ హఠయోగి హే. హా, బాకీ ఉస్మే పవిత్రతా కి తాకత్ హే జిస్సే భారత్ కో తమాతే హే. భలే వారు హఠయోగిలైనప్పటికీ ఆ పవిత్రత శక్తి ఏదైతే ఉందో దాని కారణంగా భారతదేశం ఇంకా పూర్తిగా పడిపోకుండా ఉంది అంటున్నారు. నహీ తో భారత్ పతా నహీ క్యా హో జాతా హై. లేదంటే భారతదేశ పరిస్థితి ఇంకా ఏమైపోనో చెప్పలేమంటున్నారు బాబా. मकान को पोछी आदि लगाई जाती है ना तो शोभा होती है. भारत महान పవిత్రత अब वही पतित बना है. చూడండి ఇంటికి మెరుగులు పెడుతూ ఉంటారు. కుట్టి పెట్టడం, సీలింగ్ పెట్టడం, ఇవన్నీ ఎందుకు అంటే శోభాయమానంగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది అని. అలా ఈ భారతదేశం కూడా మహాన్ పవిత్ర ఖండంగా ఉండేది, అదే ఇప్పుడు పతితంగా అయిపోయింది అంటున్నారు బాబా. వహా తుమ్హారా సుఖ్ భీ బహుత్ సమయ చల్తా హై. తుమ్హారే పాస్ బహుత్ ధన్ రేతా హై. తుమ్ భారత్ మే హీ రేతే తే. అక్కడ ఎంతో సుఖం ఉంటుంది, పిల్లలైన మీకు ఎంతో సుఖీలుగా ఉంటారు, మీ దగ్గర ఎంతో ధనం కూడా ఉంటుంది. తుమ్ భారత్ మే హీ రేతే తే. తుమ్హారా రాజ్యత కల్కి బాత్ హే. మీరు భారతదేశంలోనే ఉండేవారు, మీ రాజ్యం ఉండేది, నిన్నటి విషయమే ఇది. ఫిర్ బాద్ మే క్యా హువా. अंत में अनेक धर्म आए हैं, उन्होंने आकर कुछ सुधार कर अपना नाम बाला किया है. और भी सब तमो प्रधान बन गए हैं. अब तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. తర్వాత ఇతర ధర్మస్థులు వచ్చేసారు, వారు వచ్చి తమ ధర్మ స్థాపన చేసుకున్నారు, ఏవో ఒక మంచి విషయం స్ప్రెడ్ చేసి
తమ పేరుని ప్రఖ్యాతి చేసుకున్నారు అంటున్నారు బాబా. ఒక్కొక్క ధర్మపిత ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారు. పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉండాలి. మళ్ళీ మీ సుఖపు రోజులు రాబోతున్నాయి. మళ్ళీ ప్రారంభం కాబోతుంది ఈ సృష్టి చక్రం మొదటి నుండి అంటున్నారు బాబా. ఏ సబ్ బాతేం నయోం కో నహీ సునానీ హే, పేలే పేలే తో బాప్ కా పరిచయ్ దేనీ హే. ఈ విషయాలన్నీ కొత్త వారికి ముందే చెప్పకండి, ముందు బాబా పరిచయాన్ని ఇవ్వాలన్నమాట. बाप का नाम रूप देश काल जानते हो, ऊंचे ते ऊंच बाप का पाठ सो मशहूर है ना. अभी तुम जानते हो ओ बाप ही हमको డైరెక్షన్ దే రహీ హే. వారికి చెప్పండి, పరమాత్మ యొక్క నామరూప దేశ కాలాలు మీకు తెలుసా అంటూ స్టార్ట్ చేసి బాబా పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు. ఉన్నతోన్నతమైన తండ్రి చాలా ఫేమస్ కదా, వారి పేరుని ప్రఖ్యాతి చేయాలి అంటున్నారు బాబా. వారి పాత్ర కూడా అద్భుతమైనటువంటిది. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు ఈ జ్ఞానం కోసం? ఎవరిస్తున్నారు? బాబా కదా. మాకు పరమాత్మ స్వయంగా ఈ జ్ఞానం ఇచ్చారు, వారి ద్వారా ప్రాప్తించినటువంటి జ్ఞానం అని కూడా మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా యుక్తిగా. తుమ్ ఫిర్ సే అప్నీ రాజధాని స్థాపన కర్ రహీ హో, తుమ్ బచ్చే మేరే మదద్గార్ హో, తుమ్ పవిత్ర బంతే హో. మీరు మళ్ళీ మీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. మీరందరూ నాకు సహయోగులైన పిల్లలన్నమాట. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా సహయోగి పిల్లలు అంటున్నారు. తుమ్ పవిత్ర బంతే హో, తుమ్హారే లియే పవిత్ర దునియా జరూర్ స్థాపన హోనీ హే. మీరు పవిత్రంగా తయారవుతున్నారు, అందుకే మీకోసం పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేయాలి. तुम ఏ లిఖ్ సక్తే హో కి పురాణి దునియా బదల్ రహీ హే. మీరు ఇది కూడా రాసి ఉంచొచ్చు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారిపోబోతుంది. ఫిర్ ఏ సూర్యవంశీ చంద్రవంశీ రాజ్య హోగా, ఫిర్ రావణ రాజ్య హోగా. మళ్ళీ సూర్య చంద్ర వంశాలు స్థాపన అవుతాయి, రావణ రాజ్యం సమాప్తి అవుతుంది అని. చిత్రోం పర్ సంజానా బహుత్ మీఠా లగ్తా హై, ఇస్మే తిది తారీఖ్ సబ్ లిఖా హువా హే. చిత్రాలు పెట్టి అర్థం చేయించడం మంచిగా అనిపిస్తుంది అనమాట. విన్నవారికి కూడా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో తిది తారీఖు అన్నీ రాసి ఉంటాయి కదా. భారత్ కా ప్రాచీన్ రాజయోగ్ माना याद, याद से विकर्म विनाश होती है, और पढ़ाई से स्टूडेंट्स क्या मिलता है, स्टेटस मिलता है ना. दैवी गुण धारण करने हैं, हाँ इतना जरूर है. माया के तूफान आएंगे, सवेरे उठकर बाबा से बातें करना बड़ा अच्छा है. పిల్లలైన మీకు తెలుసు కదా, భారతదేశ ప్రాచీన రాజయోగం అంటే స్మృతి, బాబాని స్మృతి చేసేదే యోగము అంటున్నారు. ఈ యోగం ద్వారా ఏమవుతుంది? వికర్మలు వినాశనం అయిపోతాయి. చదువు ద్వారా స్టేటస్ లభిస్తుంది, పోస్ట్ పొజిషన్ అనేది లభిస్తుంది. ఇంకా దైవీ గుణాలు కూడా ధారణ చేయడం కంపల్సరీ అంటున్నారు బాబా. మళ్ళీ మీరు యోగంలో ఉన్నప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, కానీ ఉదయమే లేచి ప్రయత్నించండి, బాబాతో మాట్లాడుతూ ఉండండి, చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తి और ज्ञान दोनों के लिए ఏ టైం అచ్చా హే. జ్ఞానమైన భక్తి అయినా ఈ రెండిటి కోసం ఉదయం సమయం చాలా మంచిది. అచ్చా. मीठे मीठे बातें करनी चाहिए बाबा से. अभी हम श्रेष्ठाचारी दुनिया में जाएंगे. बुढ़ों के लिए भी तो ये रहता है ना, हम शरीर छोड़ गर्भ में जाएंगे. बाबा कितना नशा चढ़ाते हैं, ऐसे ऐसे बातें बैठकर बैठ कर करो, तुम्हारा जमा हो जाएगा. शिव बाबा हमको नरकवासी से स्वर्गवासी बना रही है. కాబట్టి బాబా చెప్తున్నారు, మీతో మీరు టైం కేటాయించుకొని ఆత్మిక సంభాషణ చేసుకోవచ్చు, బాబాతో కూడా మాట్లాడుతూ ఉండండి. మేమైతే శ్రేష్టాచారి ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం కదా అని. చూడండి, ముసలి వాళ్ళు భావిస్తారు కదా, ఏజ్డ్ వాళ్ళు, మేము ఈ శరీరం వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్ళిపోతాము అని. అలా ఇక్కడ కూడా పిల్లలైన మీకు ఎంత నష కలిగిస్తున్నారు బాబా. కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయేది ఉంది, మీరు సుఖీ ప్రపంచంలోకి వెళ్ళిపోయేది ఉంది అని. ఇలా ఇలా మీరు బాబాతో ఆత్మిక సంభాషణ చేయొచ్చు. నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతాము అనే సంతోషం
సదా ఉండాలి అంటున్నారు బాబా. అయితే మొట్టమొదటే మనం వచ్చాము కాబట్టి లాస్ట్ వరకు మన పాత్రలు నడుస్తాయి. మధ్యలో వెళ్ళిపోయేది ఉండదు. అందుకే ఆల్ రౌండ్ పాత్రధారులు అంటే మీరే అంటున్నారు బాబా. ఆల్ రౌండర్స్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీ పాత్ర ఉంటుంది. अब बाबा कहते हैं इस चीची चोले को छोड़ दो దేహ సహిత్ సారీ దునియాకో భూల్ జావో. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఈ చీచి శరీరం ఏదైతే ఉందో దీన్ని చూడకండి అంటున్నారు బాబా. ఇది విడిచిపెట్టేదే ఉంది. దేహ సహితంగా ఈ దేహ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోండి. ఏహే బేహద్ కా సన్యాస్, దీన్ని ఏమంటారు? అనంతమైన సన్యాసము. वहाँ भी तुम బుడే హోంగే తో సాక్షాత్కార్ హోగా హం బచ్చా బంతే హే. అక్కడ కూడా మీ వయస్సు అయిపోతే, ముసలివారు అయిపోతే సాక్షాత్కారం జరుగుతుందంట. మేము మళ్ళీ వెళ్ళి ప్రిన్సెస్గా జన్మ తీసుకుంటాము అని ఖుషి ఉంటుంది అక్కడ. ఇక్కడైతే ఏడుపు వస్తుంది, దుఃఖం కలుగుతుంది, అయ్యో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా అని. ఉం? ఎంత వయసు వచ్చినా ఇంకా జీవించాలి అనుకుంటారు ఇంత దుఃఖం ఉన్నప్పటికీ కానీ. బచ్‌పన్ తో సబ్‌సే అచ్చా హై నా. చిన్న నాటి అవస్థ చాలా బావుంటుంది కదా ఎంతైనా. అయితే కొంతమంది భగవంతుడా తీసుకెళ్ళిపోండి అని కోరుకుంటారు. కానీ వారి పాత్ర అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళిపోతారు? ऐसे ऐसे सवेरे बैठकर विचार सागर मंथन करना है, पॉइंट्स निकलेंगे तो तुमको खुशी होगी. చాలా మంచి మంచి పాయింట్స్ అన్నమాట. ఉదయమే కూర్చొని మీతో మీరు విచార సాగర మంతన చేస్తూ ఉండండి బుద్ధి ద్వారా అంటున్నారు బాబా. ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండాలి. ఇంకా మంచి మంచి పాయింట్స్ వస్తాయి, మీకు ఖుషి కూడా ఉంటుంది. ఖుషి మే घंटा 1.5 घंटा बीत जाता है पता नहीं पड़ेगा. जितनी प्रैक्टिस होती जाएगी उतनी खुशी बढ़ती जाएगी. ఆ ఖుషీలో మనం బాబా ముందు ఎంతసేపు కూర్చున్నాం అనేది కూడా తెలియదు. గంట గంటన్నర అయిపోయినా ఖుషి ఉంటుంది. ప్రాక్టీస్ జరుగుతూ ఉంటే రోజు రోజుకి ఆ నష కూడా పెరుగుతుంది అంటున్నారు బాబా. చాలా మజా కలుగుతుంది, ఆనందం వస్తుంది. ఇలా నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని మీరు స్మృతి చేయొచ్చు. పురుషత్ బహుత్ హే, హా విఘ్న పడేంగే ఉస్మే కోయి సఖ్యా నహీ. దందే మే మనుష్య కో నీంద్ నహీ ఆతీ హే నా, సుస్తా లోగ్ నీంద్ కర్తే హే. అయితే బాబా చెప్తున్నారనమాట, మీరు నడుస్తూ తిరుగుతూ కూడా చేయొచ్చు. మాకు ఖాళీ లేదు అనేది ఏముంది చెప్పండి. భలే విఘ్నాలు పడతాయి. ఏవో ఒక పరిస్థితులు వచ్చి మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాటిని లెక్క చెయ్యకండి అంటున్నారు బాబా. చూడండి వ్యాపారస్తులు ఉంటారు కదా! మంచి సీజన్ టైంలో బిజినెస్ జరుగుతుంది ఫస్ట్ క్లాస్‌గా అంటే వాళ్ళకి నిద్రొస్తదా? రాదు కదా! కానీ ఒకవేళ సోమరులున్నారనుకోండి, నిద్రపోతారు అంటున్నారు. సీజన్ టైమ్ అయినా, ఏదైనా నిద్రపోతారనమాట. తుమ్ జితనా హో సకే శివ్ బాబా కో హీ యాద్ కర్తే రహో. కాబట్టి మీరెంత వీలైతే అంత శివ్ బాబాను స్మృతి చేస్తూ ఉండండి. తుమ్కో బుద్ధి మే రేతా హే, శివ్ బాబా కే లియే హమ్ భోజన్ బనాతే హే. शिव बाबा के लिए हम ये करते हैं, भोजन भी शुद्धि से बनाना है. మీ బుద్ధిలో ఉంటుంది కదా, మీరు నడుస్తూ తిరుగుతున్నా ఏ పని చేస్తున్నా చివరికి భోజనం తయారు చేస్తున్నా మేము శివ బాబా కోసం ఈ భోజనం తయారు చేస్తున్నాము అని. ఆ భోజనాన్ని కూడా చాలా శుద్ధిగా తయారు చేయాలి అంటున్నారు బాబా. ऐसी चीज ना हो जिससे किटकिट हो जाए, బాబా ఖుద్ బి యాద్ కర్తే హే. ఇలాంటివి ఏమీ జరగకూడదనమాట. అంటే మన స్థితి అలజడి అయిపోయేలా భోజనం తయారు చేస్తున్నప్పుడు కూడా చిరాకు పడుతూ అలా ఉండకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా స్వయం స్మృతి చేసేవారు. అలా ప్రాక్టీస్ ఏ పని చేస్తున్నా, బిజీగా ఉన్నా, భోజనం తింటున్నా ప్రాక్టీస్ చేసేవారు. అలా పిల్లలైన మీరు కూడా చివరికి భోజనం తయారు చేస్తున్నా, భోజనం వడ్డిస్తున్నా, భోజనం వండేటప్పుడు కూడా బాబా స్మృతి ఉండాలి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को
याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, सवेरे सवेरे उठकर बाबा से मीठी मीठी बातें करनी है। रोज खुशी की खुराक खाते हुए అతీంద్రియ సుఖ అనుభవ్ करना है। మొదటి పాయింట్, ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన సంభాషణ చేయాలి. రోజు సంతోషము అనే ఔషధాన్ని తింటూ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని పొందాలి. दूसरा, सतयुगी राजधानी स्थापन करने में बाप का पूरा मददगार बनने के लिए पावन बनना है। याद से विकर्म विनाश करने हैं। भोजन भी शुद्धि से बनाना है। రెండో పాయింట్, సతయుగి రాజధాని స్థాపన చేయడంలో బాబాకు పూర్తి సహయోగులుగా అవ్వాలి. సతయుగి రాజధాని స్థాపన చేయడంలో బాబాకి పూర్తి సహయోగులుగా అవ్వడం కోసం పావనంగా అవ్వాలి. స్మృతితో వికర్మలు వినాశనం చేసుకోవాలి. భోజనాన్ని కూడా చాలా శుద్ధిగా తయారు చేయాలి. అంటే స్థూలమైన శుభ్రత ఎలాగా ఉంటుంది, వండేటప్పుడు ఆలోచనలు కూడా మనసు కూడా శుద్ధిగా ఉంటే స్థూలంగా సూక్ష్మంగా శుద్ధి అయిపోయినట్టే అంటున్నారు. वरदान, दिव्य गुणों की आह्वान द्वारा सर्व अवगुणों की आहुति देने वाले संतुष्ट आत्मा भव। दिव्य गुणों के आह्वान द्वारा सर्व अवगुणों की आहुति देने वाले संतुष्ट आत्मा भव। దివ్య గుణాల యొక్క ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాల ఆహుతి చేసే సంతుష్ట ఆత్మగా తయారు కండి. जैसे दीपावली पर विशेष सफाई और कमाई का ध्यान रखते हैं, ఎలా అయితే దీపావళి రోజు విశేషంగా సంపాదన మరియు శుభ్రత ఈ రెండిటిపైన అటెన్షన్ పెడతారు. ऐसे आप भी सब प्रकार के सफाई और कमाई का लक्ष्य रखकर संतुष्ट आत्मा बनो. అలా మీరు కూడా అన్ని రకాల శుభ్రత, సంపద ఈ రెండిటి యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని సంతుష్టాత్మగా అవ్వండి. संतुष्टता द्वारा ही सर्व दिव्य गुणों को आह्वान कर सकते हैं. సంతుష్టత ద్వారా సర్వ దివ్య గుణాల యొక్క ఆహ్వానం చేయగలరు. फिर అవగుణం కి ఆహుతి స్వతహా హో జాయేగా. మరి దానికదే అవగుణాల యొక్క ఆహుతి స్వతహాగా జరిగిపోతుంది. अंदर जो कमजोरियां, कमियां, निर्बलता, कोमलता रही हुई है, उन्हें समाप्त कर अब नया खाता शुरू करो और नए संस्कारों के नए वस्त्र धारण कर सच्ची दीपावली मनावो. ఇప్పుడు లోపల బలహీనతలు, లోపాలు, ఇంకా కోమలత ఏవైతే ఉందో వాటన్నిటినీ సమాప్తి చేసి నయా ఖాతా, కొత్త ఖాతాను ప్రారంభించండి. దీపావళికి అందరూ కొత్త ఖాతా ప్రారంభిస్తారనమాట. మీరు కూడా కొత్త ఖాతాను ప్రారంభించండి. కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలు ధారణ చేసి సత్యమైన దీపావళి జరుపుకోండి అంటున్నారు బాబా. स्लोगन, स्वमान की सीट पर सदा सेट रहना है तो दृढ़ संकल्प की बेल्ट अच्छी तरफ से बांध लो. స్వమానము అనే సీట్ పై సదా సెట్ అయి ఉండాలి అంటే దృఢ సంకల్పం యొక్క బెల్ట్ మంచి రీతిగా పెట్టుకోండి అంటున్నారు. స్వమానం అనే సీట్ పై సదా సెట్ అయి ఉండాలి అంటే అప్పుడప్పుడు దిగిపోతూ ఉంటాం కదా సీట్, కానీ సదా సెట్ అయి ఉండాలి అంటున్నారు ఆ సీట్లో, స్వమానం అనే సీట్లో. దీనికోసం దృఢ సంకల్పము అనే బెల్ట్ అయితే మంచి రీతిగా పెట్టుకొని ఉండాలి, బంధించుకొని ఉండాలి అంటున్నారు బాబా. मातेश्वरी जी की अनमोल महावाक्य, इस अविनाशी
ईश्वरीय ज्ञान प्राप्त करने के लिए कोई भी भाषा सीखनी नहीं पड़ती. ఈ అవినాశి ఈశ్వరీయ జ్ఞానాన్ని పొందడం కోసం ఏ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. अपना जो ईश्वरीय ज्ञान है वो बड़ा ही सहज और मीठा है ना. इससे ज्ञान इससे जन्म जन्मांतर के लिए कमाई जमा होती है. అయితే మీ ఈ ఈశ్వరీయ జ్ఞానం చాలా అద్భుతమైనది, సహజమైనది, మధురమైనది కదా. ఈ జ్ఞానం ఆధారంతో జన్మ జన్మాంతరాల కోసం సంపాదన జమ అయిపోతుంది. ये ज्ञान इतना सहज है जो कोई भी महान आत्मा, अहल्या जैसी पत्थर बुद्धि कोई भी धर्म वाला बालक से लेकर वृद्ध तक कोई भी प्राप्त कर सकता है. ఇంకా ఈ జ్ఞానం ఎంత సహజమైనది అంటే ఏ మహానాత్మ అయినప్పటికీ లేక అహల్య లాంటి పత్తర బుద్ధి కలిగిన వారైనప్పటికీ బాలకుల నుండి ముసలి వారి వరకు ఎవ్వరైనా పొందొచ్చు. देखो इतना सहज होते भी दुनिया वाले इस ज्ञान को बहुत भारी समझते हैं. చూడండి, ఇంత సహజమైన జ్ఞానం అయినప్పటికీ ఈ ప్రపంచం వారు ఈ జ్ఞానం ఏదైతే ఉందో అమ్మో చాలా కష్టము, మేము నడవలేము అని భావిస్తూ ఉన్నారు. कोई समझते हैं जब हम बहुत वेद शास्त्र उपनिषद पढ़कर बड़े बड़े विद्वांस बने हैं उसके उसके लिए फिर భాష सीखनी पड़े है ना. అయితే కొంతమంది ఏమని భావిస్తారంటే ఎవరైతే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు చదువుకొని ఉన్నారో, పెద్ద పెద్ద విద్వాంసులుగా అయ్యారు, మరి వాళ్ళు భాష నేర్చుకొని కదా అయ్యారు, మాకు ఏ భాష రాదు, భాష నేర్చుకోవలసి ఉంటుందేమో అనుకుంటారు. बहुत हठयोग करे तब ही प्राप्त हो सकेंगे लेकिन ये तो हम अपने अनुभव से जान चुके हैं. అంటే ఇవన్నీ ప్రయత్నాలు చేసి నేర్చుకొని విద్వాంసులయ్యారు, హఠయోగం చేశారు, అప్పుడు కదా వాళ్ళకి ప్రాప్తించింది, మేము కూడా అలా చేయాలేమో ఇది పొందడం కోసము అని అనుకుంటారు. अपने अनुभव से जान चुके हैं कि ये ज्ञान बड़ा ही सहज है. కానీ పిల్లలైన మీరు ఎంత సహజంగా పొందారు అనేది మీ అనుభవం ద్వారా మీరు తెలుసుకున్నారు కదా. और सरल है सहज है, ఇది సరళమైనది మరియు సహజమైనది కూడా. क्योंकि स्वयं परमात्मा पढ़ा रही है, इसमें ना कोई हठ क्रिया, ना जब तब, ना शास्त्रवादी पंडित बनना, ना कोई इसके लिए సంస్కృతి భాష सीखने की जरूरत है. ఇది పరమాత్మ స్వయంగా మనకి సహజరీతిగా చదివిస్తున్నారు. ఇందులో హఠక్రియ చేయడం, జప తపోదులు చేయడం, లేక శాస్త్రాలు కంఠస్థ పెట్టడం, పండితులుగా అవ్వడం ఇదేమీ అవసరం లేదు. సంస్కృతి నేర్చుకునే అవసరం కూడా లేదు. ఏ తో నేచురల్ ఆత్మ को अपने परमपिता परमात्मा के साथ योग लगाना है. ఇదైతే నేచురల్, చాలా సహజ సిద్ధమైనది. ఆత్మ తమ తండ్రి అయిన పరమాత్మతో యోగం జోడించేది అన్నమాట. చదువు రాని వారు కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవచ్చు, పరమాత్మతో యోగం జోడించవచ్చు అంటున్నారు. बल कोई इस ज्ञान को ना भी धारण कर सके तो भी सिर्फ योग से भी बहुत फायदा होगा. భలే ఒకవేళ ఎవరైనా ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకోలేకపోయినా కేవలం యోగం పైన ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు, దానితో కూడా లాభం ఉంది అంటున్నారు బాబా. इससे एक तो पवित्र बनते हैं, दूसरा फिर कर्म बंधन भस्मीभूत होती है और कर्मातीत बनते हैं. इतनी ताकत है इस सर्वशक्तिमान పరమాత్మ కా యాద్ మే. చూడండి, ఒకవేళ జ్ఞానం బుద్ధిలో నిలవదు కానీ పరమాత్మ పైన ప్రేమ ఉంది, యోగం జోడిస్తున్నారు అంటే ఎంతో లాభదాయకము అంటున్నారు బాబా. ఎందుకంటే ఆ యోగం మనల్ని పవిత్రంగా తయారు చేసేస్తుంది, కర్మ బంధనాల నుండి విముక్తుల్ని చేస్తుంది, కర్మాతీత స్థితిని తీసుకొస్తుంది. అంత శక్తి ఉంది అన్నమాట ఈ యోగంలో. ఎందుకంటే స్వయం పరంపిత పరమాత్మ స్మృతి అంత శక్తివంతంగా మనల్ని తయారు చేస్తుంది. बल वो अपने साकार ब्रह्मा तन द्वारा हमें योग सिखला रही है, परंतु याद फिर भी
डायरेक्ट उस ज्योति स्वरूप शिव పరమాత్మ को करना है భలే శివ బాబా మనకి బ్రహ్మ తనువు ద్వారా యోగం నేర్పిస్తూ ఉండొచ్చు. కానీ మనం యోగం జోడించేది డైరెక్ట్ పరమాత్మతో కదా. ఆ జ్యోతి స్వరూపుడైన శివ బాబాను మనం జ్ఞాపకం చేస్తాం. ఉస్ యాద్ సే హీ కర్మ బంధన్ కి మేల్ ఉతరేగి హేనా. ఆ స్మృతితో బాబాతో ఏదైతే మనం యోగం జోడిస్తామో ఆ స్మృతితో కర్మ బంధనాల యొక్క మురికి అంతా తొలగిపోతుంది అంటున్నారు కదా. అనుభవమే కదా. अच्छा ओम शांति. अव्यक्त इशारे स्वयं और सर्व के प्रति मनसा द्वारा योग की शक्तियों का प्रयोग करो. शांति के शक्ति का प्रयोग पहले स्व के प्रति तन की व्याधि के ऊपर करके देखो. శాంతి శక్తి యొక్క ప్రయోగము ముందు స్వయం ప్రతి అంటే ఈ తనువు యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉపయోగించి చూడండి. इस शक्ति द्वारा कर्म बंधन का रूप मीठे संबंध के रूप में बदल जाएगा. ఈ శక్తి ద్వారా కర్మ బంధన రూపం ఆ స్వరూపం మధురమైన సంబంధ రూపంలోకి మారిపోతుంది. ఏ कर्म भोग कर्म का कड़ा बंधन साइलेंस की शक्ति से पानी की लकीर मिसल अनुभव होगा. ఈ కర్మ భోగము అనేది ఇంకా కర్మ యొక్క కఠినమైన బంధన అనేది కూడా సైలెన్స్ శక్తి ద్వారా ఒక నీటి గీతలా మారిపోతుంది, పరివర్తన అయిపోతుంది. భోగ్నే వాలా నహీ भोगना भोग रही हूं ये नहीं लेकिन साक्षी दृष्टि हो इस हिसाब किताब का दृश्य भी देखते रहेंगे. నేను అనుభవిస్తున్నాను ఈ వ్యాధుల యొక్క బాధను. అంటే అనుభవించవలసిందే ఇలా కాదు, కానీ సాక్షి దృష్టి కలవారిగా అయిపోతారు. ఆత్మ వేరు శరీరం వేరు అనేటటువంటి స్మృతి ఉంటుంది. పాత్రలో ఏదైతే నేను అద్భుతమైన పాత్ర అభినయిస్తున్నానో అందులో ఒక చిన్న పాత్ర ఇది కూడాని. ఆ రోగాలు అనుభవించడం అనేది, రోగాలు లేకుండా ఉండడము అనేది ఉండదు, కానీ అది బాధాకరంగా మనకు అనిపించదు. ఒక్కొక్కసారి చూడండి, శరీరానికి బాధ వస్తే కుమిలిపోతూ ఉంటాం, మనసుకు టచ్ అయిపోతుంది, చాలా హార్డ్గా తీసుకుంటాం, కఠినంగా నేను అనుభవించాలి తప్పదు నా కర్మ అనే రకరకాల మాటలు వచ్చేస్తూ ఉంటాయి కదా మన నోటి నుండి. వాటి నుండి ముక్తులైపోతాము, సాక్షి స్థితి అనేది వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎవరికో ఎవరో బాధ అనుభవిస్తున్నారు అన్నట్లు. నేను ఆత్మ మాలిక్, ఈ శరీరం నుండి అతీతమైన వాడిని, క్లియర్ అయిపోతుంది అనే ఒక నిశ్చింత అవస్థ అనేది ఉంటుంది అన్నమాట. అలా సాక్షి దృష్టి కలవారిగా అయి ఆ లెక్క ఖాతాలు క్లియర్ చేసుకుంటారు, ఆ దృశ్యాన్ని చూస్తారు అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా విచార సాగర మంతన కోసం తెలియచేస్తున్నారు. మీరు ఎంత టైం వీలైతే అంత టైం బాబా ముందు కూర్చొని మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది అంటున్నారు. పిల్లలు కూడా భక్తులు కూడా భగవంతుణ్ణి సర్వశక్తివంతుడు అనే భావిస్తారు, కానీ వారు అనుకున్న దానిలో మీరు అనుకున్న దానిలో తేడా అయితే ఉంది అంటున్నారు. వారేమో భగవంతుడు ఏమైనా చేయగలరు అనుకుంటారు, వారి చేతిలోనే అంతా ఉంది అనుకుంటారు. కానీ పిల్లలైన మీకు తెలుసు బాబా డ్రామా అనే బంధంలో బంధించబడి ఉన్నారు. కానీ ఎలాంటి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అంటే బాబా ఎవరు ఇంకా దోచుకోలేరు మన దగ్గర నుండి. ఇంకా ఎంత పవిత్రంగా తయారు చేస్తున్నారు అంటే అర్ధకల్పం ఆ స్థితి మీలో ఉంటుంది అంటున్నారు బాబా. అందుకే బాబాను సర్వశక్తివంతుడు అని అంటారు. చాలా సద్గతి అనేది ఇస్తున్నారు అన్నమాట మనకి, సర్వులను సద్గతి వైపు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి తండ్రిని ఎంతో మీరు స్మృతి చేయాలి నడుస్తూ తిరుగుతూ అంటున్నారు. ప్రత్యేకంగా కేటాయించి చేస్తే ఇంకా అటెన్షన్ ఉంటుంది, కానీ మరి కొన్ని వ్యవహారాలు వదిలేలేం కదా. రోజంతా కూర్చొనే ఉండడం వీలు కాదు, కాబట్టి మీరు కార్యవ్యవహారాలు చేస్తూ కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. విశేషంగా భోజనం వండే సమయంలో, తినే సమయంలో మనసు కూడా శుద్ధిగా ఉండాలి. ఎలా అయితే స్థూలమైన శుద్ధి శుభ్రత పాటిస్తామో అలా
మీరు శుద్ధిగా భోజనాన్ని తయారు చేయాలి అంటున్నారు బాబా. ఇది శివబాబా కోసం నేను తయారు చేస్తున్నాను అనే స్మృతి ఉండాలి. ఇంకా యోగం యొక్క ప్రఖ్యాతి ఎంతో ఉంది. అది బాబా నేర్పించేటటువంటి యోగమే. యోగము అంటే ఇక్కడ ఏదో కాదు, స్మృతి అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. చ ఓం శాంతి. ओ प्यारे बाबा तुझ पर मैं फिदा, ओ प्यारे बाबा तुझ पर मैं फिदा, तुम मेरे दिल के राम। ओ प्यारे बाबा तुझ पर मैं फिदा, तुम मेरे दिल के राम। याद तेरी रहती बाबा, याद तेरी रहती बाबा, दिन रात सुबह शाम। ओ प्यारे बाबा तुझ पर मैं फिदा, ओ प्यारे बाबा तुझ पर